ఈ లోకపరంగా మనం దేన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం? మనకున్న ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, ఆస్తిని బట్టో, పేరుని బట్టి, దేని బట్టో అతిశయిస్తూ ఉంటారు కదా ఉన్నవాళ్ళు. అయితే పౌలు గారు ఏమంటున్నాడు? మా అతిశయము మీరే అని మాకు తెలుసు. ఏంటంటే ఆయన అతిశయము చెప్పండి. మీరు క్రీస్తు యొక్క రెండవ రాకట్లో మీరే మా యొక్క అతిశయమై ఉన్నారు. అంటే ఏమవ్వాలి? మన అందరం కూడా రెండో రాకట్లో ఎత్తబడాలి. ఏమవ్వాలి? ఎత్తబడాలి. కాబట్టి మీరే మా అతిశయమని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సంఘాన్ని ఆయనే స్థాపించారు కాబట్టి. అయితే కొంతమంది సంఘంలో తిట్టుకునేవారు ఎవరు అంటారు? ఎవరిని? సంఘ కాపరి నాయకుడిని తిట్టుకునేవారు ఉంటారు, తర్వాత పొగిడేవారు కూడా ఉంటారు. మా అతిశయం ఎవరు అంటున్నాడు పౌలు గారు? మా అతిశయం అయితే మీరే. ఎందుకని? మీరు రూపాంతరం చెందాలి, మీరు మార్పు చెంది మీరు రెండవ రాకట్లో ఉంటే, ఎత్తబడితే అదే మా యొక్క అతిశయమని పౌలు గారు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.